పాల్పడిన వారిని టెర్రరిస్టుల కంటే కఠినంగా శిక్షించాలని సినీ నటుడు సుమన్ అన్నారు. గుంతకల్లో కార్యక్రమానికి వచ్చిన ఆయన తిరుమల లడ్డు కల్తీపై వచ్చిన ఆరోపణలు స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి భక్తులున్నారని, శ్రీవారి పాత్ర పోషించే అదృష్టం తనకు దక్కిందని చెప్పారు. దేవుని ప్రసాదాన్ని కల్తీ చేయడం మహాపాపమని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా శ్రీవారి లడ్డు విషాదంలో కల్తీ చేయడం మహాపాపమని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే అలా చేయడం చాలా మహాపాపం. ఇందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను. తిరుమలకి ఈరోజు ఏంటంటే భారతదేశం ప్రపంచం నుంచి వస్తున్నారు. లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్. ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు వెళ్తుంది. ఆ లడ్డు అంటే అదంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసేవాళ్ళు మొదలు. దీనికి నేను చెప్తున్నాను, దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తారు, పార్లమెంట్ లో ఎన్నో బిల్లు పాస్ చేస్తారు. నేనేం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్. మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి. ఇలాంటి విషయాలు ఎవరైతే తప్పు చేసాడో వేయండి లోపల 2 సంవత్సరాలకి. అది ఎంతో మంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది, కష్టపడుతుంది. ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా